మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి ఇక్కడ సుచిత్ర సర్కిల్ జీడిమెట్ల దగ్గర మహాత్మా గాంధీ గారి విగ్రహానికి నివాళులు అర్పించి మరి 2 నిమిషాలు వారికి మౌనం పాటించి మరి వారికి ఆత్మశాంతి చేకూర్చాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 420 డేస్ అంటే 420 రోజులైనవి. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మరి 420 హామీలను 420 హామీలను ఇచ్చి మేము 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల్ని అనేక రకాలుగా మోసం చేసుకుంటూ మభ్యపెట్టుకుంటూ పక్కదారి పట్టిస్తూ మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలని అయోమయానికి రాష్ట్రాన్ని మొత్తం అయోమయం గురి చేస్తున్నటువంటి సందర్భాలు అనేకం చూశాం. కాబట్టి రేవంత్ రెడ్డి స్వతహా వారి మీద కూడా 420 కేసు ఉన్నది. మరి వారు 420 హామీలు ఇచ్చి ఈరోజు 420 డేస్ పూర్తి అయింది. ఆ సందర్భంగా మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి వారి వద్దకు వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కార్యకర్తలందరూ కూడా మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలని చెప్పేసి కూడా మరి ప్రజల యొక్క బాధలన్నీ కూడా వినతి పత్ర రూపంలో మహాత్మా గాంధీ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ సర్కార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి తమిచ్చినటువంటి అనేక హామీలు మరి 100 రోజుల్లో చేస్తున్నటువంటి 6 గ్యారంటీలతో పాటు ఈ 420 ప్రామిసెస్ ఏవైతే 420 హామీలు ఉన్నాయో మరి 420 రోజులు పూర్తయిన సందర్భంగా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం అయ్యి మరి వాటన్నింటిని కూడా అమలు చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా